చాలు. ఇంకేం కోరుకుంటున్నా తెలుసా? అధికారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరం చంపేయాలి ఇంకా. వీళ్ళందరూ చంపివేయాలని అధికారుల దగ్గరికి వెళ్ళి పత్రికలు తీసుకుంటున్నాడండి. ఈరోజు కొన్ని కోర్టుల నుంచి జారీ అవుతున్నాయి. ఏంది? ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు, ఇలా చేయకూడదని. ఈరోజు తను ఏం తీసుకున్నాడో తెలుసు? అధికారుల దగ్గర వారిని చంపివేయాలి, వారిని బంధించాలి, వారి మీద నా కక్ష తీర్చుకోవాలి అనేసి కోర్టు, అప్పుడు రోజుల్లో అది కోర్టు వాళ్ళకి. అక్కడికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ కాగితాలు తెచ్చుకుంటున్నాడు తను, ఆ పత్రికలు. ఎందుకంటే ఆ పత్రికలు వారిని అందరిని చంపివేయాలి. ఇటువంటి వారిని ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం, అందరూ గ్రహించండి. ఇప్పుడు మన కూతురు మన కొడుకో ఉన్నాడు, ఓకేనా? మన కొడుకో కూతురు ఉన్నారు కాబట్టి కొడుకో కూతురు ఎవడో వచ్చాడు మన కళ్ళ ముందే మన కుమార్తెని కానీ మన కుమారుని కానీ చిన్న పిల్లలే వాళ్ళని చెంప మీద కొట్టాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అరే చెమ్మది కొట్టావా, ఇంకో చెమ్మది కొట్టరా అంటావా? ఎంత కోపం వచ్చిందండి, ఎంత కోపం వచ్చింది చెప్పండి. అసలేం లేదు, చేతులు ఏది తీసుకుని అది తీసుకుని కొట్టాలనిపించింది. వాడు అందకపోతే ఇసిరేయాలనిపించింది. వాడికి దెబ్బ తగిలినాక ఎంత 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 కోపం వచ్చింది, వాడికి కూడా ఏదో దెబ్బ తగలాలి, అంత కోపం వచ్చింది. కానీ ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎంతగా హింసించాలో అంతగా హింసిస్తున్నాడు, ఎంత బాధపరచాలో అంతగా బాధపరుస్తున్నాడు. అటువంటి వ్యక్తి పట్ల అంటండి దేవుడు కనికరపడ్డాడండి.